నిస్సారమైపోయిన ఉప్పులా ఉండవద్దు. అంతే కదండి. సారవంతమైన ఉప్పు అన్నింటిలోనూ ఉపయోగపడుతుందండి. అదే సారమును కోల్పోయిన ఉప్పు ఎందుకు పనికిరాదు. త్రొక్కివేయబట్టుకు బయట పారవేయబట్టుకే ఆ ఉప్పు ఉపయోగపడుతుంది. మనిషి జీవితం కూడా అంతేనండి. పాపముతో పోరాడుతున్నంత వరకు, పరిశుద్ధంగా జీవిస్తున్నంత వరకు మనిషి జీవితం ఎంతో గొప్పగా ఉంటుంది. అదే పాపంతో రాజీ పడిపోతే దేవుడు ఎన్నిసార్లు చెప్తున్నా, ఎన్నిసార్లు బోధిస్తున్నా, ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నా సరే పాపంతో రాజీ పడిపోతూ జీవిస్తే, జీవితాన్ని మార్చుకోకుండా జీవిస్తే మనిషి జీవితం కూడా వ్యర్థమే. మనిషి జీవితం కూడా ఎందుకు పనికి రాకుండా పోతుంది. ఎప్పుడైనా ఆలోచన చేద్దామండి. మన జీవితాన్ని మార్చుకుందాం. దేవుడు హెచ్చరిస్తున్నప్పుడే మన జీవితాన్ని మార్చుకుందాం. రేపటి దినాన శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని, రేపటి దినాన శ్రేష్టమైన బహుమతిని పొందుకుందాం. ఎప్పుడైనా ఆలోచన చేద్దాం. మన జీవితాన్ని మార్చుకుందాం. సారవంతమైన ఉప్పులా ఉందాం. రేపటి దినాన శ్రేష్టమైన ఫలితాన్ని పొందుకుందాం.